అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మనము మళ్ళీ మన వ్యాసుల వారు గురువుగారు చెప్తూ ఉన్న భారతాన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాము. మనవాడున్నాడు దుర్యోధనుడు గారు. కుళ్ళు పుచ్చకాయ. ఈ కుళ్ళు పుచ్చకాయ ఎక్కడో ఏంటో చూసొచ్చి, నాకది లేకపాయా అని దుఃఖిస్తూ ఇంకా అంతటి అసూయతో ఎవరు వింటారో వాళ్ళకి చెప్తూ ఉన్నాడు మనవాడు. మనవాడు చెప్తూ ఉన్న విషయాల్లో 2 ప్రధానమైన వస్తువులు. ఒకటి, అయ్యో! వాడికి ఉన్నదే అని చింత. 2, అయ్యో! నాకు లేదే అని చింత. వాడికి ఉన్నదే అని ఒక చింత, నాకు లేదే అని ఒక చింత. ఈ 2 చింతలే ఉంటాయి ఎవరికైనా. నాకు తెలిసినంత వరకు మనుషులందరూ రెంట చింతల వాళ్ళే. మీనా ఒకటే గాదు. ఎవరెవరైతే వాడికున్నది నాకు లేదు అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ గూడా రెంట చింతల ఫ్యామిలీ. అయితే అందరూ ఇట్లనే ఉంటారా? మీనా గూడా ఇట్లానే ఉన్నదా? వాడికి ఉన్నదే నాకు లేదే అని ఈ 2 చింతలతో మాత్రమే ఉన్నదా అంటే ఉండకపోవచ్చు. కొంతమందికి కూడా 2 చింతలుండిండొచ్చు. ఒక చింత అసత్తుని పట్టుకుని ఉన్నానే, దాన్ని ఎట్లా వదలడమో అని ఒక చింత. సత్తుని పట్టుకోవాలి అని ఒక చింత. అసత్తు తొలగాలి అని ఒక చింత. సత్తు కలగాలి అని ఒక చింత. ఈ రకంగా 2 చింతలతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అయితే వాడికి ఉన్నదే నాకు లేదే అని 2 చింతలు. లేదా అసత్తు తొలగాలి, సత్తు కలగాలి అని 2 చింతలు. ఈ రకంగా ప్రతివాడు రెంట చింతలే అయి ఉంటారు. మనవాడిక్కడ దుర్యోధనుడు మొదటి రకం రెంట చింతల ఫ్యామిలీలో నుంచొచ్చాడు. వాడికున్నది నాకు లేదు. అది ఇప్పుడు ప్రోగ్రామ్. దాని పేరు అసూయ. వాడికున్నది నాకు లేదు అంటే అది అసూయ. అసత్తున్నది అది తొలగి నాకు సత్తు కలగాలి అనుకుంటే అది అనసూయ. ఈ దుర్యోధనుడు ఎప్పుడైనా సుయోధనుడవుతాడా? అసూయలో నుంచి అనసూయలోకి వెళ్తాడా చూద్దాము. మనకు జనరల్‌గా కథ తెలుసు. వాడు వెళ్ళడు. వాడు చచ్చిపోతాడు. అసూయతో ఉన్నవాడు చివరిదాకా అసూయతోటే ఉన్నవాడు. మొదటి రకం రెంటచింతల ఫ్యామిలీలో నుంచొచ్చినవాడు ఉండడు. నశిస్తాడు. అయితే రెండో రకం రెంటచింతల ఫ్యామిలీలో నుంచొచ్చిన వాడెవడైనా ఉన్నాడా? వాడు ఎట్లా బాగుపడ్డాడు అని చెప్పే కథలన్నీ మొత్తము భాగవతంలో ఉంటాయి. అక్కడ జూడొచ్చు వాళ్ళని. సరే ఇంతకీ మనవాడు. వాడికి ఉన్నదే అని ఒక చింత. నాకు లేదే అని ఒక చింత. ఇంక దీనితోటి మనవాడు దుఃఖిస్తూ ఉన్నాడు. వాడు వినేవాళ్ళతో ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వింటున్నారు. వాళ్ళ మాతులుడు, వాళ్ళ పిత, నాన్న, మేనమామ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. అవి చూస్తూ వెళ్దాము. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నాన్న నీకు చెప్తా ఇంకా కూర్చో. దాయంతు తస్మై వివిధం శృణు మే గదతః అనగా యజ్ఞార్థం రాజభిః దత్తం మహాంతం ధన సంచయం నాన్న. ఓ అనగా నాన్న వాడి దాయం నాన్న వాడి ఆదాయమో వాడి ఆదాయం ఎట్లా ఉన్నదనుకుంటున్నావు? వివిధం రకరకాల నాన్న రకరకాల ఆదాయం వాడిది. తస్మై వాడికి తెచ్చి యజ్ఞార్థం యజ్ఞం కోసం అని చెప్పి రాజులందరూ దత్తము ఇస్తూ ఉంటే ఆ మహాంతం అంతులేని మహత్ ఆ ధన సంచయము ఆ ధనం యొక్క సంపాదన దాని గురించి చెప్తాను. గదతహమే చెప్తూ ఉన్న నా నుండి శృణు విను నాన్న. మేరు మందరయోహో మధ్యే శైలోదాం అభితః నదీం ఏ చ కీచక వేణూనాం ఛాయాం రమ్యాం ఉపాసతే కశాః ఏకాసనా జోహ్యాః ప్రదరాః దీర్ఘవేణవః
పశిపాः च कुणिण्डाः च तङ्गणाः च पराङ्गणाः च ते वै पिपीलिकं नाम वरदत्तं पिपीलिकैः जातरूपं द्रोणमेयं महर्षुः पुञ्जसः नृपाः మేరు పర్వతం, మందర పర్వతం మధ్యలో ఏ ఏ శైలాలు, పర్వతాలున్నాయో వాటి నుంచి వచ్చినవి. నదుల పక్కన, నదుల్లో నుంచొచ్చినవి. వీటి పక్కన ఉండేవాళ్ళు. మేరు మందర పర్వతాల దగ్గర, నదుల పక్కన నివసించే ఎవరెవరైతే మనుషులున్నారో, కీచక వేణూనాం ఛాయాం రమ్యాం ఉపాసతే వెదురు నీడల్లో గొప్పగా సంతోషంగా నివసిస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, ఎవరెవరైతే మేరుమందర పర్వతాల మధ్యలోని ప్రదేశాల్లో, నదుల పక్కన, వెదురు పొదల్లో ఆ నీడల్లో సంతోషంగా నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఖస్యులు, ఏకాసనులు, జోహ్యులు, ప్రదరులు, దీర్ఘవేణువులు, పశుపులు, కుణిందులు, తంగణులు, పరతంగణులు వీళ్ళందరూ గూడా ఆ రాజులు, నృపాహ అందరూ పుంజసహ రాసులు రాసులుగా పిపీలికైహి వరదత్తం పిపీలికాల చేత కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా కూడబెట్టుకున్నవన్నీ గూడా జాతరూపం ద్రోణమేయం బంగారుమయమైన బిందెల్లో, బంగారు బిందెల్లో ఆ పిపీలికాలన్నింటినీ పెట్టుకుని పుచ్చుకునొచ్చారు. రాసులుగా పోస్తూ ఉన్నారు నాన్న. అట్లానే కృష్ణాన్ లలామాన్ శ్యామరాన్ శుక్లాన్ చాన్యాన్ శశిప్రభాన్ హిమవత్ పుష్పజంచయేవ స్వాదు క్షౌద్రం తథా బహు. నల్లవి, లలామము చాలా మెత్తగా మృదువుగా ఉన్నవి, లేదా శుక్లము తెల్లవి, ఈ రకంగా రకరకాలుగా శశిప్రభల్లాగా తెల్లగా ఉన్నవి, అన్ని రకాలుగా ఉన్న చామరి మృగాల యొక్క వెంట్రుకలతో తయారు చేసిన మృదువైన చామరాలను పుచ్చుకుని, అట్లానే హిమవత్ పుష్పజం స్వాదు క్షౌద్రం హిమవత్ పర్వతాల పైన పూసే పువ్వుల్లో నుంచి వచ్చిన ఆస్వాదించవలసిన మధురమైన క్షౌద్రం అంటే తేనెలను, వాటిని కూడా కొంచెం కొంచెంగా కాదు, ఎన్నో తేనెలను పుచ్చుకునే ఉత్తరేభ్యః కురుభ్యః చాపి అపోఢం మాల్యం అంబుభిః ఉత్తరాదపి కైలాసాత్ ఓషధీః సుమహాబలాః. గొప్ప బలం కలిగిన వాళ్ళు, ఉత్తర కురు దేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్న నీళ్లలో పూస్తూ ఉన్న పూల నుంచి తీసుకుని వచ్చిన, సేకరించుకుని వచ్చిన, అట్లానే ఆ ఉత్తర కైలాసం దగ్గర దొరుకుతూ ఉన్న ఓషధి గుణాలతో ఉన్న వాటన్నింటినీ పుచ్చుకుని పార్వతీయాః బలిం చ అన్యమాహృత్య ప్రణతాః స్థితాః అజాతశత్రోః నృపతేః ద్వారి తిష్ఠంతి వారితాః. ఆ పార్వతీయాః, పార్వతీయులు అంటే పర్వతాలపైన ఉండేవాళ్ళు, బలిం కానుకలను పుచ్చుకుని, అన్యం ఇవే కాదు, ఇక్కడ చెప్పినవే కాదు, ఇంకేవేవో పుచ్చుకునే వచ్చే అజాతశత్రోః నృపతేః, ఆ అజాతశత్రువు ఆ రాజుగారు, ధర్మరాజు గారు, ఆయన ద్వారంలో వాళ్ళు ప్రణతాః స్థితాః నమస్కారం చేసి వాటిని సమర్పిస్తూ నుంచున్నారు నాన్న. కానీ వారితాః తిష్ఠంతి అందరు వరుసల్లో నిలబడాల్సి వచ్చింది అక్కడ. లోపలికి పంపడానికి అసలు ఖజానాలో ఖాళీ లేక, వీళ్ళను ఉంచడానికి అవకాశం లేక, వాళ్ళు తెచ్చేవి అన్ని అయి ఉంటే అంతంత రాసులుగా ఉన్న కానుకల్ని పుచ్చుకోవడానికి లేక, తర్వాత ప్లేస్ చూసి పిలవచ్చని అక్కడ గుమ్మంలోనే, ద్వారంలోనే ఆపేస్తూ ఉన్నారు నాన్న. అంత పెద్ద క్యూస్ కట్టుకుని నిలబడ్డారు. ఏ పరార్థే హిమవతః సూర్యోదయ గిరౌ నృపాః వారిషేణ సముద్రాంతే లోహిత్యమభితః చ యే ఫలమూలాసనాః ఏ చ కిరాతాః చర్మవాససః
चन्दनागरकाष्ठानां भास्करान् कलीयकस्य च चर्मरत्नसुवर्णानां गन्धानां च एव राशयः कैरातिकानाम् अयुतं दासीनां च विसम्पते आहृत्य रमणीयार्थान् दूरजान् मृगपक्षिणः निचितं पर्वतेभ्यः च हिरण्यं भूरिवर्चसं बलिं च कृत्स्नमादाय द्वारे तिष्ठन्ति वारिताः ఏ ఎవరైతే నానా పరార్ధే శ్రేష్టమైన హిమవత్ పర్వత సానువుల్లో నుంచి ఆ హిమవత్ పర్వతాలకి అవతల సైడు సూర్యుడు ఉదయించే ఉదయగిరి ఉందని చెప్తారు కదా, అక్కడి నుంచి ఆ నృపులు రాజులందరూ వారిశేణమన్న ప్రాంతం దగ్గర ఆ సముద్రానికి అంతం అక్కడ లోహిత్యమన్న ప్రాంతం దగ్గర నుంచి ఎవరెవరైతే ఫలమూలాసనాహ కందమూలాలను ఫలాలను భుజిస్తూ ఉంటారో, చర్మవాస సహా చర్మాలను ధరిస్తూ ఉంటారో వాళ్ళు కిరాతులందరూ కూడా చందన అగరు కాష్టానాం గంధపు చెక్కలను అగరు చెక్కలను పట్టుకుని, అవి కూడా భారాన్ పెద్ద పెద్ద భారాలు, చాలా పెద్ద వెయిట్స్ తో ఉన్న వాటిని కాళీయకస్య నల్లగా ఉన్న ఏదో అగరు చెక్కలను, ఏదో మంచి గంధపు చెక్కలను, రక్తపు చందనాలను, రకరకాల గంధాలను, అగర్లను వాటిని పెట్టుకుని ఇంక పెద్ద పెద్ద మోపులు భారాలంటే మోపులు పట్టుకొని వచ్చారు నాన్న. వాళ్ళు చర్మాలు తెచ్చారు, రత్నాలు తెచ్చారు, బంగారాలు తెచ్చారు, గంధాలు తెచ్చారు, రాసులు రాసులుగా పుచ్చుకుని వచ్చారు. కైరాతికానాం కిరాతకుల యొక్క ఆ కప్పాలు వాళ్ళు కడుతూ ఉన్న కానుకల్లో దాసీ జనాలు కూడా అయుతం వందలు వేలుగా ఉన్నారు నాన్న విశాంపతే ఓ రాజా. వాళ్ళందరూ అంత మాత్రమే కాదు, రమణీయమైన పదార్థాలను ఎక్కడెక్కడో ఏ ఏ దూర ప్రాంతాల్లోనో జీవించే మృగాలను, పక్షులను కూడా ఆహృత్య పుచ్చుకుని వచ్చారు. పర్వతాల్లో ఉండే నిశ్చితమై ఉన్న హిరణ్యం బంగారాలను కూడా భూరివర్చసం వాళ్ళుండే పర్వతాల్లో బంగారు పర్వతాల్లో ఉన్న గొప్ప ప్రకాశంతో మిలమిలా మెరుస్తూ ఉన్న బంగారాలన్నింటినీ కూడా పుచ్చుకుని వచ్చారు. వాటన్నింటినీ బలిగా కానుకలుగా పుచ్చుకుని వచ్చి కృత్స్నమాదాయ అన్ని తీసుకుని వచ్చి ద్వారి తిష్టంతి వారితాహ, ఇంక మీరు ఇక్కడ ఉండండి కొంతసేపు, మేము ప్లేస్ చూసుకున్నాక పిలుస్తామని చెప్తే వాకిట్లోనే గేట్ అవతల నిలబడ్డారు నాన్న. కాయవ్యాహ దరదాహ దార్వాహ శూరాహ వయ్యమకాహ తథా ఔదుంబరాహ దుర్విభాగాహ పారదాహ బాహ్లీకైః సహ కాశ్మీరాహ కుందమానాహ చ పౌరకాహ హంసకాయనాహ సిబిత్రిగర్తయౌధేయాః రాజన్యాః మద్రకేకయాః అంబష్టాః కౌకురాః తార్క్ష్యాః వస్త్రపాః పహ్లవైః సహ వసాతయః సమౌలేయాః సహ క్షుద్రకమాలవైః శౌండికాః కుక్కురాః చ ఏవ శకాహై చ ఏవ విశాంపతే ఓ రాజా విశాంపతి. కాయవ్యులు, దరదులు, దార్వులు, శూరులు, వయ్యముకులు, ఔదుంబరులు, దుర్విభాగులు వీళ్ళు, పారదులు, బాహ్లికలతో పాటు కాశ్మీరులు, కాశ్మీర దేశం నుంచి, కుందమానులు, పౌరకులు, హంసకాయనులు, సిబి త్రిగర్త యౌధ అన్న ప్రదేశాల నుంచి వచ్చిన రాజులందరూ, మద్ర రాజ్యం నుంచి, కేకే రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళందరూ, అంబష్టులు, కౌకురాలు, తార్క్షులు, వస్త్రపులు, ప్లహ్వకులు వీళ్ళందరూ, వసాతయులు, మౌళేయులతో సహా, క్షుద్ర కమాలులతో సహా, శౌండికులు, కుక్కురాలు, శకాలు వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో కానుకలను పట్టుకుని వస్తే ఉండండి అని అక్కడే గేట్ అవతలే ఆపేస్తున్నారు నాన్న. అక్కడికి అయిపోలేదు. అంగాహ వంగాహ చ పుండ్రాహ చ శానవత్యాహ గయాహ తథా సుజాతయః శ్రేణిమంతః శ్రేయాంసః శస్త్రపాణయః ఆహర్షుః క్షత్రియాః విత్తం శతశః జాత శత్రవే. అంగులు, వంగులు, పుండ్రులు,
శానవత్యులు, గయ్యులు, సుజాతులు, శ్రేణిమంతులు, శ్రేయాంసులు వీళ్ళందరూ శస్త్రాలన్నీ పుచ్చుకుని ఆ క్షత్రియులందరూ వందల కొద్దీ విత్తాన్ని పుచ్చుకుని అజాతశత్రు ధర్మరాజు కోసం ఆహర్షువు వచ్చారు నాన్న పుచ్చుకునే. వంగాః కళింగపతయః తామ్రలిప్తాః సపండ్రకాః దుకూలం కౌశికం చయేవ పత్రోర్ణం ప్రావరానపి తత్రస్మా ద్వారపాలైః తే ప్రోచ్యంతే రాజ్యశాసనాత్ కృతకారాః సుబలయంతః తతః ద్వారమవాప్స్యథ. వాళ్ళు పాపము వంగులు కళింగులు రాజులందరు పతులు తామ్రలిప్తులు పుండ్రకులు వాళ్ళందరితో పాటు అందరు కలిసి వస్తే మామూలుగా రాలేదు నాన్న వాళ్ళు. ప్రావరాన్ ప్రకృష్టమైన వరమైన శ్రేష్టమైన పత్రోర్ణాలు అంటే పట్టు చీరలు అని అర్థం. పత్రోర్ణం అంటే పట్టు చీరలు. పట్టు చీరలను కౌశికం దుకూలం కుశిక దేశాల నుంచి వచ్చిన దుకూలాలు పట్టు వస్త్రాలను పుచ్చుకుని వస్తే ద్వారపాలకులు ఏం చెప్పారంటే వాళ్ళ చేత ఇట్లా ప్రోచ్యంతే చెప్పబడ్డారు. రాజుగారి శాసనాన్ని అనుసరించి వాళ్ళు ద్వారపాలకులు ద్వారంలోనే వీళ్ళందరిని ఆపేసి వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, ఓ కృతకారాః సుబలయంతః ద్వారమాప్స్యథ. ఓ కప్పాలు పుచ్చుకుని కానుకలు పుచ్చుకుని వచ్చిన వాళ్ళందరూ మీరు సుబలయంతతః బాగా బలంగా ఎక్కువగా కానుకల్ని పుచ్చుకుని వస్తే అప్పుడు చూద్దాము, ద్వారం దగ్గరే ఉండండి లేకపోతే ద్వారం తెరవము. చాలా ఎక్కువ తెచ్చినప్పుడు చూద్దాము అప్పుడు ద్వారం తెరుస్తామని చెప్పారు. ఇంకా వీళ్ళు పాపం మనవాళ్ళు అంగులు వంగులు కళింగులు వీళ్ళందరూ పుండ్రకులు వాళ్ళందరూ తామ్రలిప్తులు వాళ్ళందరూ కలిసి ఈషదంతాన్ హేమకక్షాన్ పద్మవర్ణాన్ కుధావృతాన్ శైలాభాన్ నిత్యమత్తాన్శ్చ అభితః కామ్యకం సరః దత్వా ఏకైకః దశశతాన్ కుంజరాన్ కవచావృతాన్ క్షమావతః కులీనాంశ్చ ద్వారేణ ప్రావిశన్ తతః. ఇంక వాళ్ళు పోయి పాపము ఈషాదంతాన్ బాగా పొడుగ్గా బలంగా పెరిగిన దంతాలతో ఉన్న హేమకక్షాన్ బంగారపు గొలుసులతో ఉన్న పద్మవర్ణాన్ కుధావృతాన్ పద్మాల్లాగా అందమైన రంగుల్లో మృదువుగా ఉన్న కంబళ్ళు కప్పి ఉన్న శైలనిభాన్ పర్వతాల్లాగా ఉన్న మత్తాన్ మదించి ఉన్న కామ్యకన్ సరహ అభితః కామ్యకమన్న సరస్సు పక్క నుంచి వచ్చిన క్షమావత గొప్ప సహనంతో ఉన్న కులీనాన్శ్చ గొప్ప జాతి ఏనుగులు కుంజరాలు అవి కూడా కవచావృతాన్ కవచాలతో ఉన్నాయి. వాటిని దశశతాన్ ఏకైక దత్వ ఒక్కొక్కడు 1000 చొప్పున ఇటువంటి ఏనుగులను. ఎటువంటి ఏనుగులు బాగా ఎత్తుగా ఉన్నాయి, మదించి ఉన్నాయి, పెద్ద పెద్ద దంతాలతో ఉన్నాయి, బంగారు తాళ్లతో ఉన్నాయి, చక్కటి కంబళ్ళు కప్పి ఉన్నాయి, కవచాలతో ఉన్నాయి. వాటిని తీసుకుని వచ్చి చక్కటి జాతి ఏనుగులను తీసుకుని వచ్చి ఇచ్చి ఇంక తతః అప్పుడు ద్వారేణ ప్రావిశన్ ఆ ద్వారంలో నుంచి లోపలికి వచ్చారు. అట్లా ఉంది అక్కడ వాళ్ళ డిమాండ్. మన పాండవుల డిమాండ్, మన ధర్మరాజు డిమాండ్ అట్లా ఉంది అక్కడ. ఏతే చ అన్యే చ బహవః గణాః దిగ్భ్యః సమాగతాః అన్యైః చ ఉపాహృతాని అత్ర రత్నాని ఇహ మహాత్మభిః. ఇంకింతే కాదు నాన్న, ఏతేచ అన్యేచ బహవః ఇంక ఇట్లాంటివే ఎన్నో రకరకాల గణాలు వాళ్ళు వీళ్ళని లేదు, అన్ని దిక్కుల నుంచి వచ్చారు. వేరేవి ఏవేవో రకరకాలవి రత్నాలు అవి ఇవి అన్ని పుచ్చుకుని వచ్చారు ఆ మహాత్ములందరూ. రాజా చిత్రరథః నామ గంధర్వః వాసవానుగః శతాని చత్వారి అదధత్ హయానాం వాతరంహసాం. చిత్రరథుడన్న గంధర్వ రాజు ఇంద్రుడికి సహచరుడు. ఆయన 400 గాలిలాగా పరిగెత్తగలిగిన గుర్రాలను తీసుకుని వచ్చి ఇచ్చాడు. తుంబురుహుతు ప్రముదితః గంధర్వః వాజినాం శతం ఆమ్రపత్ర సవర్ణానాం అదధత్ హేమమాలినాం.
తుంబురుడు ఇంకొక గంధర్వుడు ఒక 100 గుర్రాలను పుచ్చుకునొచ్చి చాలా సంతోషంగా కానుకలుగా ఇస్తూ ఉన్నాడు. ఆ గుర్రాలెట్లా ఉన్నాయి అంటే ఆమ్రపత్ర సవర్ణాలు. లేత మామిడి ఆకుల్లాగా. అవన్నీ మామిడి ఆకుల్లాగా ఉన్నాయి. హేమమాలలతో, బంగారపు తాళ్లతో ఉన్నాయి. వాటిని అదధత్ ఆయన తుంబురుడన్న గంధర్వుడు తెచ్చిచ్చాడు. అట్లానే కృతీతు రాజా కౌరవ్య శూకరాణాం విశాంపతే అదదత్ గజరత్నానాం శతాని సుబహూని అపి. ఓ కౌరవ్యుడా, ఓ కురువంశం నుంచొచ్చిన వాడా కౌరవ, ఓ ధృతరాష్ట్ర, ఓ విశాంపతి రాజా నానా, శూకరులకు రాజుగారు ఆయన తెచ్చిన కృతి అంటే కప్పము, కరము, పన్నేంటో తెలుసా? గజరత్నానాం శతాని సుబహూని అపి, కొన్ని వందల రత్నాలను, ఏనుగులను తీసుకునొచ్చి అదతత్ ప్రదానం చేశాడు. విరాటేన తు మత్స్యేన బలి అర్థం హేమమాలినాం కుంజరాణాం సహస్రే ద్వే మత్తానాం సముపాహృతే. విరాటరాజు మత్స్యదేశాల నుంచి బలి అర్థం కానుకలుగా బంగారు తాళ్లతో కట్టి ఉంచిన 2000 మదించి ఉన్న ఏనుగులని పుచ్చుకునొచ్చి సమర్పించాడు. పాంచు రాష్ట్రాత్ వసుదానః రాజా షడ్వింశతిన్ గజాన్ అశ్వానాంచ సహస్రే ద్వే రాజన్ కాంచనమాలినాం. పాంచు రాష్ట్రం నుంచి వసుదానుడన్న రాజుగారు షడ్వింశతి 26 ఏనుగులను, 2000 గుర్రాలను, అవన్నీ కూడా బంగారపు తాళ్లతో ఉన్నాయి ఓ రాజా. వాటన్నింటినీ తెచ్చిచ్చాడు. ఆ గుర్రాలు పైగా జవసత్వోపపన్నానాం వయస్థానాం నరాధిప. ఓ రాజా, అవన్నీ చక్కటి వయస్సులో ఉన్నవి. ఆ గుర్రాలు మంచి జవము, వేగము, సత్వము, బలంతో కూడి ఉన్నాయి. బలించ కృత్స్నమాదాయ పాండవేభ్యః న్యవేదయత్ యజ్ఞసేనేన దాసీనాం సహస్రాణి చతుర్దశ. మన పాండవుల కోసము యజ్ఞసేనుడు ఒక 14,000 మంది దాసులను పుచ్చుకునొచ్చాడు, బలిగా ఇస్తూ ఉన్నాడు. అట్లానే దాసానాం అయితం చయేవ సదారాణాం విశాంపతే గజయుక్తాః మహారాజ రథాః షడ్వింశతిః తథా రాజ్యం చ కృత్స్నం పార్థేభ్యః యజ్ఞార్థం వై నివేదితం. దాసులను తీసుకునొచ్చాడని చెప్పాను కదా, భార్యలతో సహా, వాళ్ళ ఫ్యామిలీస్‌తో సహా తీసుకునొచ్చి ఇచ్చాడు నాన్న. అట్లానే గజాలు పూంచిన రథాలను, ఒక 26 రథాలను తీసుకునొచ్చి, ఓ మహారాజా, మన యజ్ఞసేనుడు, మన ద్రుపదుడు పార్థేభ్యః పాండవులకిచ్చాడు. అంత మాత్రమే గాదు, రాజ్యం కృత్స్నంచ, మొత్తం తన రాజ్యాన్నే ఈ యజ్ఞం కోసం సమర్పించాడు మన ద్రుపదుడు. ఇంక తర్వాత సముద్ర సారం వైడూర్యం ముక్తాః శంఖాః తథా ఏవ చ శతశః చ కుధాన్ తత్ర సింహళాః సముపాహరన్ సంవృతాః మణిచీరైః తు శ్యామాః తామ్రాంతలోచనాః తాన్ గృహీత్వా నరాః తత్ర ద్వారతిష్ఠంతి వారితాః. సముద్రం సారమైన వైఢూర్యాలను, ముత్యాలను, శంఖాలను పుచ్చుకుని, వందల కొద్దీ కుధాన్ కంబళ్లను, చక్కటి కంబళ్లను పుచ్చుకుని సింహళులందరూ వచ్చారు నాన్న. చక్కటి మణిచీరలను కట్టుకుని, మంచి వస్త్రాలు ధరించి, చక్కగా శ్యామవర్ణంలో ఉన్నవాళ్ళు, ఎర్రటి కన్నులతో ఉన్నవాళ్ళు, ఏవేవో పుచ్చుకునే ఆ నరులందరూ వచ్చి అక్కడ ద్వారంలో నిలబడ్డారు నాన్న. ఇంకా వాళ్ళకి తలుపులు తెరవడానికి కూడా లేదు, లోపల అంత ఖాళీ లేక అట్లా ఉన్నారు వాళ్ళు. ప్రీత్యర్థం బ్రాహ్మణాః చ ఏవ క్షత్రియాః చ వినిర్జితాః ఉపాజహృః విశశ్చైవ శూద్రాః శుశ్రూషవః అపి చ. అట్లానే బ్రాహ్మలు ప్రీతిగా కానుకలు పుచ్చుకునొచ్చారు. క్షత్రియులు వీళ్ళ చేతిలో ఓడిపోయి కానుకలు పుచ్చుకునొచ్చారు. వైశ్యులు, శూద్రులు శుశ్రూష చేయడం కోసం ఎన్నో కానుకలు పుచ్చుకునొచ్చారు.
ప్రీత్యా చ బహుమానాత్ చ అభ్యగచ్చన్ యుధిష్ఠిరం సర్వే మ్లేచ్ఛాః సర్వవర్ణాః ఆదిమధ్యాన్ జాః తథా నానాదేశ సముద్దైః చ నానాజాతిభిః ఆగతైః పర్యస్తః ఇవ లోకः యుధిష్ఠిర నివేశనే ఉచ్చావచానుపగ్రహాన్ రాజభిః ప్రహితాన్ బహూన్. ప్రీతితో బహుమానంగానే తీసుకునొచ్చారు నాన్న వాళ్ళందరూ. ప్రేమతో, గౌరవంతో వాటన్నింటిని పుచ్చుకుని యుధిష్ఠిరుడి దగ్గరికొచ్చారు. మ్లేచ్చులు వచ్చారు, అన్ని వర్ణాల వాళ్ళు వచ్చారు, ఆది మధ్యమ జాతుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, నానా దేశాల నుంచి వచ్చారు, నానా జాతుల వాళ్ళందరూ వచ్చారు నాన్న. వాళ్ళందరూ తెచ్చినవన్నీ, లోకమంతా తెచ్చినవన్నీ ఆడ పడేసి ఉంచుతున్నారు. ఎక్కడ పెట్టుకోవాలో తెలియ ఆడ పడేస్తున్నారు నాన్న. పర్యస్తః ఇవ, పైగా మామూలుగా కాదు, ప్రహితాన్ బహూన్, తీసుకొచ్చినవన్నీ ఆడ పడేస్తున్నారు. ఉచ్చావచాన్, చిన్నవొస్తాయి, పెద్దవొస్తాయి, రకరకాలు వస్తాయి. ఉపగ్రహాన్, కానుకలు, రాజుల చేత పుచ్చుకుని రాబడ్డవన్నీ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ లేక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడేస్తున్నారు నాన్న. శత్రువునాం పశ్యతః దుఃఖాత్ ముమూర్ఛా మే అద్య జాయతే. శత్రువుల యొక్క ఈ ఉద్ధతిని చూస్తూ ఉంటే నాకు అద్య ఇప్పుడే తలుచుకున్నా కొద్ది నాన్న దుఃఖంతో ముమూర్ఛ కలుగుతున్నది. నాకు వణుకులు వస్తున్నాయి నాన్న. ముమూర్ఛ అంటే, మూర్ఛ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కాదు. మూర్ఛ అంటే వణుకు అని అర్థం. మూర్ఛిల్లడము అంటే వణకడం అని అర్థం. మూర్ఛిల్లడము అని సంగీతంలో కూడా అంటారు. మూర్ఛిల్లడము అంటే ఏదైనా ఒక రాగాన్ని రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు అంటే వణుకుతూ ఉన్నది అనే దాని జనరల్‌గా అర్థం. అందంగా ఇప్పుడు సంగీతంలో అయితే అందంగా వణుకుతారు. కోపంతోటి రకరకాలుగా వణుకుతారు. నాకు దుఃఖంతోటి కూడా వణుకొస్తున్నది నాన్న. వణికిపోతున్నది నాకు శరీరమంతా. భృత్యాహతు ఏ పాండవానాం తాంతే వక్ష్యామి భారత. వాళ్ళ దగ్గర ఉన్న భృత్యుల గురించి చెప్తాను విను నాన్న. ఏషాం ఆమంచ పక్వంచ సంవిధత్తే యుధిష్ఠిరః అయుతం త్రీణి పద్మాని గజారోహాః ససాదినః రథానాం అర్బుదం చాపి పాదాతాః బహవః తథా ప్రమీయమాణమారబ్ధం పచ్యమానం తథా ఏవ చ విసృజ్యమానం చ అన్యత్ర పుణ్యాః స్వనః ఏవ చ. వాళ్లకు పెట్టే అన్నం నాన్న. అన్నము ఎట్లా పక్వమవుతున్నది, ఎట్లా ఆమమవుతున్నది. ఆమం అంటే వండని భోజనాలు, పక్వం అంటే వండిన భోజనాలు. కొన్ని రకాల కాయలు, కూరలు, ఫలాలు, దుంపలు అటువంటివన్నీ వండవలసిన పని లేకుండానే తినొచ్చు. కొన్ని రకాలు వండి కూడా తినొచ్చు. వండినవి, వండనివి రకరకాలవి. వండని ఆమం అంటే వండకుండా ఉన్నవి. పచనం చెయ్యనివంటే ఏవో సాలడ్స్ లాంటివి, ఫ్రూట్స్, సాలడ్స్ అట్లాంటివి వండము. లేదా పక్వము, కొన్ని వంటలు మిగిలిన అన్నాలు అటువంటివన్నీ, శాకాహారాలు అట్లాంటివన్నీ వండుతాము. అవన్నీ పెడుతున్నారు నాన్న ఆ యుధిష్ఠిరుడి దగ్గర ఉన్న భృత్యులందరికీ. ఆయన దగ్గర ఏదో ఏనుగులు ఒక 3 అయితాలు, అయితం అంటే 10,000 ఏదో ఉంటది నంబర్. చాలా ఎక్కువ అనుకుందాము. ఎన్నో ఏనుగుల మీద సాది అంటే దాన్ని నడిపించేవాళ్ళు. ఏనుగుని నడిపించేవాళ్ళు. మావటి వాళ్ళతో కూడిన గజాలను ఎక్కి, అట్లానే రథాల నిండా గూడా, అట్లానే మనుషులు పుచ్చుకుని బకెట్లు, పెద్ద పెద్ద గుండిగలు, భాండాలు పుచ్చుకుని రకరకాలుగా బయలుదేరుతున్నారు నాన్న. ఎట్లా అంటే ప్రమీయమాణమారబ్ధం, ఒక చోట ప్రమాణము ఎంత కావాలి అని కొలతలు ఒక చోట వేస్తున్నారు. ఎన్ని కిలోల బియ్యం, ఎన్ని కిలోల పప్పులు, ఎన్ని కిలోల ఏవో పలాని కాయగూరలు అని ఒక చోట లెక్కలు కడుతూ ఉన్నారు. లెక్క వేసి ఇస్తూ ఉన్నారు. ఎంత కావాలంటే అంత. ఇంకొక చోట పచ్యమానం వాటిని తీసుకుని వెళ్లి వేరే చోట ఎట్లా తీసుకుని వెళ్లి, రథాల్లో తీసుకుని వెళ్లి, ఏనుగుల పైన తీసుకుని వెళ్లి, మనుషులు మోసుకుని వెళ్లి వాటిని వేరే చోట వండుతూ ఉన్నారు నాన్న. ఆ తర్వాత అన్యత్ర వేరే చోట విసృజ్యమానం తినే వాళ్ళందరికీ, ఈ భృత్యులందరూ
ఈ విధంగా వంటలు చేసి తీసుకుని వెళ్ళి ఇంకొక చోట తినడానికి ప్రదేశాలన్నీ ఏర్పాట్లు చేసి అక్కడ భోజనాలకు పెడుతూ ఉన్నారు. పైగా మామూలుగా గాదు. ఈ వంటల కోసము కొలతలు వేస్తూ ఎన్ని కిలోలు ఏవి గావాలి అని వండుతూ, వడ్డిస్తూ అన్ని చోట్ల పుణ్యాహస్వనాలు, వేదఘోషలతో, వేద మంత్రాలతో వడ్డిస్తూ ఉన్నారు నాన్న ఈ భృత్యులందరూ. నా భుక్తవంతం నాహృష్టం నా అసుభిక్షం కథంచన అపశ్యన్ సర్వవర్ణానాం యుధిష్ఠిర నివేశనే. ఆ యుధిష్ఠిరుడి ఇంట్లోనన సర్వవర్ణాల వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా. నా అభుక్తవంతం అన్నం తినని వాడు ఒక్కడూ లేడక్కడ. నా అహృష్టం అన్నం తిని సంతోషించని వాడు ఒక్కడూ లేడు. అక్కడ సుభిక్షం కాకుండా ఉన్నట్టే లేదు నాన్న. సుభిక్షంగా ఉండడము అంటే భిక్షము దొరకడము అని అర్థము. భోజనానికి భిక్ష దొరకడము, అది కూడా సుష్టుగా కావలసినంత భిక్ష దొరకడాన్ని సుభిక్షం అంటారు. అక్కడ సుభిక్షము లేకపోవడం అన్నది లేదు. ప్రతి వాళ్లకు కావలసినంత భిక్ష భోజనం పెడుతూనే ఉన్నారు. తిన్న వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. తినకుండా పోయినవాడు ఒక్కడూ లేడక్కడ కథంచన. ఏ వర్ణమైనా సరే ఇట్లానే ఉన్నది నాన్న. ఒక్కడిని నేను సంతోషంగా భోజనం చేసి కడుపు నిండా వెళ్ళని వాడిని ఒక్కడిని చూడలేదు నేను. ప్రతి వాళ్ళు కడుపు నిండా సంతోషంగా భోజనం చేసి వెళ్ళే వాళ్లే కనిపించారు నాన్న. అష్టాశీతి సహస్రాణి స్నాతకాః గృహమేధినః త్రింశద్దాసీకః ఏకైకః యాన్ బిభర్తి యుధిష్ఠిరః. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు అష్టాశీతి సహస్రాణి 88,000 మందిని స్నాతకోత్సవాలు జరుపుకున్న, విద్య పూర్తి చేసుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వాళ్ళు స్నాతకోత్సవం చేసుకున్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదంటే బ్రహ్మచారులు. ఆ తర్వాత గృహమేధులు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, గృహస్థులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక 30 మంది దాసులను, పనివార జరాన్ని కూడా ఏర్పాటు చేశాడు మన యుధిష్ఠిరుడు. అందరూ కూడా సుప్రీతాః చ పరితుష్టాః చ తే అపి ఆశంసంతి అరిక్షయం. అరి అంటే శత్రువు. శత్రువు యొక్క క్షయం అంటే ఇల్లు. క్షయం అంటే ఇల్లు అని అర్థం. మన శత్రువు ఇంట్లో, ధర్మరాజు ఇంట్లో అందరూ భోజనాలు చేసి కడుపు నిండా కోరుకున్నవన్నీ పొంది సుప్రీతాః సుష్టుగా ప్రీతి చెందిన వాళ్ళై, పరితుష్టాః పరిపరి విధాలుగా తుష్టి సంతోషించిన వాళ్ళై, తే వాళ్ళందరూ అపి ఆశంసంతి వాడు సంతోషంగా సుఖంగా ఉండాలి అని ఆశీర్వచనాలు చేస్తూ ఉన్నారు నాన్న. మన శత్రువు బాగుండాలని వాడింట్లో అందరూ సంతోషంగా భోజనం చేసి ఆశీర్వచనాలు చేస్తూ ఉంటే, వింటూ ఉంటే నాకు కడుపులో కాలిపోతూ ఉన్నది నాన్న. దశ అన్యాని సహస్రాణి యతీనాం ఊర్ధ్వరేతసాం భుంజతే రుక్మపాత్రీషు యుధిష్ఠిర నివేశనే. యుధిష్ఠిరుడి ఇంట్లో నాన్న వందల కొద్దీ, పదుల కొద్దీ, వేల కొద్దీ యతులు, సన్యాసులు. ఇక్కడేం చెప్పాను నేను నీకు? స్నాతకులు, గృహమేధులు అని చెప్పాను కదా. బ్రహ్మచారులు, గృహస్థులు అని. ఇక్కడ సన్యాసుల గురించి చెప్తూ ఉన్నాను. వీళ్ళందరూ ఊర్ధ్వరేతస్కులు, కోరికలన్నింటినీ నిగ్రహించిన వాళ్ళు. వాళ్ళు కూడా అక్కడ అదే పనిగా వందల కొద్ది, వేల కొద్ది బంగారు పాత్రల్లో భోజనాలు చేస్తూ ఉంటారు నాన్న. భుక్తా భుక్తం కృతా కృతం సర్వం ఆకుబ్జ వామనం అభుంజాన యాజ్ఞసేని ప్రత్యవైక్షత్ విశాంపతే. ఓ విశాంపతి, ఓ రాజా, ఆ యాజ్ఞసేని ద్రౌపది ఎవరైనా తిన్నారా, తినలేదా, వండారా, ఇంకా సరిపోయిందా లేదా, ఏమి కదా అని సర్వం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ భోజనాలు చేశారా లేదా అని అదే పనిగా ఆమె తినకుండా, ఆమె భోజనం సంగతి పక్కన పెట్టి వాళ్ళందరూ తిన్నారా లేదా అని పొద్దస్తమానం చూస్తూ ఉంటుంది నాన్న ప్రత్యక్షంగా. ద్వౌ కరన్న ప్రయచ్చేతాం కుంతీ పుత్రాయ భారత వైవాహికేన పాంచాలాః
సఖ్యేన అంధక వృష్ణయః. ఓ భారత నాన్న, కుంతీపుత్రుడికి ఇద్దరు మాత్రం పన్నులు కట్టడం అన్నది లేదు. వాళ్ళకున్నవన్నీ వీళ్ళకిచ్చి కూర్చున్నారు. ఎవరు అంటే, ఆ వివాహం వల్ల పాంచాలులు వాళ్ళ అమ్మాయిని ద్రౌపదిని పాండవులకిచ్చి పెళ్లి చేసినందుకు, ఆ వైవాహిక సంబంధం వల్ల పాంచాలులు, స్నేహం, సఖ్యం వల్ల అంధక వృష్ణులు వీళ్ళు మాత్రం కప్పాలు, పన్నులు కట్టడం లేదు. వాళ్ళు సంతోషంగా తెచ్చి కానుకలిస్తారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం రకరకాలుగా పన్నులు కట్టిపోతున్నారు నాన్న. సరే, ఇంతవరకు చెప్పాను గదా! ఏమేమి తీసుకొనొచ్చారని. ఇప్పుడు ఆయనకి అభిషేకం ఎంత ఘనంగా జరిగిందో చెప్తాను విను అని దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడిక్కడ. కనీసం ఈ విధంగానైనా మనకు మన ధర్మరాజు యొక్క సామ్రాట్‌గా జరుగుతూ ఉన్న అభిషేకాన్ని చూసే అవకాశం కలిగింది. సంతోషము. ఆర్యాः తు ఏ వై రాజానः సత్యసంధాः మహావ్రతాः పర్యాప్త విద్యాः వక్తారः వేదాంతావభృతాः ప్లుతాः ధృతిమంతాः హ్రీనిషేధాः ధర్మాత్మానः యశస్వినः మూర్ధాభిషిక్తాः తే చ ఏనం రాజానः పర్యుపాసతే. ఆర్యులు పెద్దవాళ్ళందరూ, ఎవరెవరైతే రాజులున్నారో, సత్యసంధానం కలిగిన వాళ్ళు, గొప్ప వ్రతానుష్ఠానం, సత్యసంధులు అంటే సత్యం పలికే వాళ్ళు, గొప్ప వ్రతం అంటే ధర్మచర్యాన్ని కలిగిన వాళ్ళు, పర్యాప్త విద్యాహ బాగా చదువుకున్న వాళ్ళు, వక్తారహ గొప్పగా మాట్లాడగలిగిన వాళ్ళు, వేదాంత అవబృధ ఆప్లుతాహ వేదాంతాలన్నింటినీ అధ్యయనం చేసి తర్వాత స్నాతకం, అవబృధ స్నానాలతో స్నాతకం చేసుకున్న వాళ్ళందరూ, అంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు, వేదాంతాలన్నీ చదువుకున్న వాళ్ళు, ధృతి కలిగిన వాళ్ళు, హ్రీ సిగ్గుపడవలసిన పనులవన్నీ నిషేధం చేసేవాళ్ళు, ధర్మాత్ములు, యశోమూర్తులు, వాళ్ళందరూ గూడా రాజ్యాభిషేకాలు చేసుకున్న వాళ్ళంటే యాక్చువల్‌గా రాజులు. మామూలు క్షత్రియులు వాళ్ళకి అందరికీ రాజ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వీళ్ళు చాలామంది యాక్చువల్‌గా రాజులు. వాళ్ళందరూ గూడా ఏనం ఈయన దగ్గరికొచ్చి ఈ రాజులందరూ ఈయనను ఉపాసిస్తూ ఉన్నారు నాన్న ధర్మరాజును. ఎందుకంటే సామ్రాట్ కాబట్టి. దక్షిణార్ధం సమానీతాః రాజభిః కాంస్యదోహనాః ఆరణ్యాః బహుసాహస్రాః అపశ్యంతత్ర తత్ర గాః. దక్షిణ కోసం, దక్షిణ సమర్పించడం కోసము రాజులందరి చేత అక్కడక్కడ వందల కొద్దీ, వేల కొద్దీ అరణ్యాల్లోని ఆవులను తీసుకొనొచ్చి ఉంచితే నేను చూశాను నాన్న. అరణ్యాల్లోని ఆవులన్నింటినీ తీసుకొనొచ్చి దక్షిణగా కానుకలుగా ఈయనకిస్తూ ఉన్నారు రాజులు. ఆ ఆవులతో పాటు పాలు పితకడానికి కాంస్య దోహనాహ పాల పాత్రలతో పాటు ఆవులను తెచ్చిస్తున్నారు నాన్న. ఆజహ్రుః తత్ర సత్కృత్య స్వయం ఉద్యమ్య భారత అభిషేకార్థం అవ్యగ్రాహ భాండముచ్చావచన్ నృపాః. ఆ రాజులందరూ అభిషేకం చేయడం కోసము, మన ధర్మరాజుకు సామ్రాట్‌గా అభిషేకం జరుగుతూ ఉన్నది అని అందుకోసమే అవ్యగ్రంగా, ఎంతో శాంతిగా, సంతోషంగా ఉచ్చావచం భాండం, పెద్దవి, చిన్నవి, గొప్ప భాండాలన్నింటినీ, అభిషేకానికి జలకుంభాలన్నింటినీ స్వయంగా పుచ్చుకుని ఎంతో సత్కారంతో తీసుకునొచ్చారు. వాళ్ళందరూ గూడా అక్కడ సత్కరింపబడుతూ ఉన్నారు. బాహ్లీకః రథం అహార్షీత్ జాంబూనద పరిష్కృతం సుదక్షిణః తం యుయుజే శ్వేతైః కాంబోజజైః హయైః సునీదః అప్రతిమం తస్య అనుకర్షం మహాయశాః ధ్వజం చేదిపతిః క్షిప్రం అహార్షీత్ స్వయముద్యతం. దాక్షిణాత్యః సన్నహనం స్రక్ ఉష్ణీషే చ మాగధః వసుదానః మహేశ్వాసః గజేంద్రం షష్ఠిహాయనం మత్స్యః తు అక్షాన్ అవాబధ్నాత్ ఏకలవ్యః ఉపానహౌ ఆవంత్యః తు అభిషేకార్థం ఆపః బహువిధాః తథా చేకితానః ఉపాసంగం ధనుః కాస్యః ఉపాహరత్ అసిం రుక్మత్సరుం శల్యః సైక్యం కాంచన భూషణం. బాహ్లీకుడు రథాన్ని తీసుకునొచ్చాడు నాన్న. ఈయన
సామ్రాట్‌గా అభిషేకం చేయించుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే, ఆయన్ని తీసుకొని వెళ్ళటానికి బాహ్లీకుడు రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథం గూడా బంగారంతో తాపడం పెట్టి ఉన్నది. అట్లానే సుదక్షిణుడు తెల్లటి కాంబోజం నుంచి వచ్చిన జాతి గుర్రాలను ఆ బాహ్లీకుడు తెచ్చిన రథానికి పూంచాడు. సునీధుడు ఇంక సాటిలేని అనుకర్షను, దాన్ని నొగ అని పిలుస్తారు, యోక్ అని. వాయుకేయి అనుకర్ష. అట్లానే చేదిరాజు ధ్వజాన్ని పుచ్చుకునొచ్చాడు. వెంటనే ఆయనే స్వయంగా పట్టుకుని నిల్చున్నాడు. దక్షిణ దేశాల నుంచొచ్చిన వాళ్ళు సంనహనం మన ధర్మరాజుకు కవచాన్ని తీసుకునొచ్చి తొడిగారు. మాగధుడు, మగధ దేశం నుంచొచ్చిన రాజు స్రక్ పూలదండలను, ఉష్ణీషము అంటే తలపాగాను ఆయన పుచ్చుకునొచ్చి ధరింపచేశాడు. ఆ మహా ఇషువాసనము ధనస్సు కలిగిన వాడు వసుదానుడు ఒక 60 సంవత్సరాలు ఉన్న మంచి యవ్వనంలో ఉన్న ఏనుగుని తీసుకునొచ్చాడు. ఏనుగంబారి ఎక్కి మనవాడు వెళ్ళడానికి. మత్స్యరాజు ఆ రథానికి అక్షాన్ని కట్టాడు. ఏకలవ్యుడు ఉపానహాలంటే చెప్పులు, పాదుకలను తీసుకునొచ్చాడు. అవంతి రాజు అభిషేకం కోసము రకరకాల ప్రదేశాల నుంచి నీటిని తీసుకునొచ్చాడు. చేకితానుడు ఉపాసంగాన్ని పుచ్చుకునొచ్చాడు. మన ధర్మరాజు ధరించి వెళ్ళడానికి అమ్ముల పోతిని పట్టుకొచ్చాడు. కాశీరాజు ధనస్సు పట్టుకొచ్చాడు. అట్లానే మన శల్యుడు రుక్మ అంటే బంగారంతో చేసిన, సరు అంటే పిడి కలిగిన అసి కత్తిని పట్టుకొచ్చాడు. దానికి బంగారంతో ఇప్పుడు కత్తి పెట్టుకోవడానికి ఒక ఒర ఉంటుంది గదా! ఆ ఒరకి బంగారపు తాళ్లతో కూడా ఉన్నది. బంగారపు పిడితో ఉన్న కత్తి, దాన్ని పెట్టుకోవడానికి బంగారంతో తయారు చేసిన ఒరతో కూడిన అదంతా మొత్తం అంతా సెటప్. ఇంకా ఈ విధంగా తయారై మనవాడు ఆ అభిషేకార్థం బయలుదేరి వెళ్తే, ఏనుగంబారి ఎక్కి ఎంతో వైభవోపేతంగా రాజులందరూ ఛత్రచామరాలు పట్టుకుంటే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను కూర్చోబెట్టి ఎట్లా అభిషేకం చేశారో తెలుసా నాన్న? అభ్యసించత్తతః ధౌమ్యః వ్యాసః చ సుమహాతపాః నారదం వై పురస్కృత్య దేవళం చ అసితం మునిం ప్రీతిమంతః ఉపాతిష్ఠన్ అభిషేకం మహర్షయః జామదగ్న్యేన సహితాః తథా అన్యే వేదపారగాః అభిజగ్ముః మహాత్మానం మంత్రవత్ భూరి దక్షిణం మహేంద్రమివ దేవేంద్రం దివి సప్తర్షయః యథా. తతః ఇంకా ధౌమ్యుడు వాళ్ళ రాజ పురోహితుడు అభిషేకం చేశాడు. అట్లానే అదే సమయంలో ఆయనకు ఆ గొప్ప తపస్సు కలిగిన వాడు వ్యాసుడు అభిషేకం చేశాడు. ఇద్దరు, వాళ్ళ రాజ పురోహితుడు ధౌమ్యుడు, వ్యాసుల వారు వాళ్ళ తాతగారు, వాళ్ళిద్దరూ కలిసి అభిషేకం చేశారు. నారదుడు, దేవళుడు, అసితుడు మొదలైన మునులందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారు ఆయనకు అభిషేకము. తర్వాత మహర్షులందరూ ఆ అభిషేకానికి వచ్చిన వాళ్ళు ఎంతో ప్రీతిగా అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ జామదగ్ని, పరశురాముడు మొదలైన వాళ్ళందరూ వేదాంగాలన్నీ చదువుకున్న వాళ్ళు, పారంగతులు అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు, సంతోషంగా చూస్తూ ఉన్నారు. తర్వాత ఈ మహాత్ములందరూ, మహర్షులందరూ కూడా ఆ మహాత్ముడికి, ధర్మరాజుకి మంత్రపూరితమైన గొప్ప కానుకలన్నింటినీ పుచ్చుకునొచ్చిచ్చారు. వీళ్ళందరితో పాటు మన ధర్మరాజు ఎట్లా కనిపిస్తున్నాడంటే, ఏదో దివిలో దేవేంద్రుడు, మహేంద్రుడు కూర్చుని అభిషేకం చేయించుకుంటూ ఉన్నట్టుగా సప్తర్షుల మధ్యలో, అట్లా ఈ మహర్షుల మధ్యలో మన ధర్మరాజు అభిషేకం చేయించుకున్నాడు నాన్న.
అధారయత్ ఛత్రమస్య సాత్యకిః సత్యవిక్రమః ధనంజయః చ వ్యజనే భీమసేనః చ పాండవః. అట్లానే సాత్యకి ఆ సత్యవిక్రముడు అస్య ధర్మరాజుకు ఛత్రాన్ని పుచ్చుకుని నిలబడ్డాడు. ధనంజయుడు, అర్జునుడు, భీముడు అర్జునుడు, భీముడు వీళ్ళిద్దరూ వ్యజనాలను, చామరాలను పట్టుకుని నిలబడ్డారు. ఉపాగృహ్ణ యం ఇంద్రాయ పురాకల్పే ప్రజాపతిః తమస్మై శంఖం అహర్షిత్ వారుణం కలశోదధిః. కలశోదధిః అంటే సముద్రుడు అస్మై ఈయన కోసము వారుణం శంఖం అహర్షిత్, వరుణుడి లోకం నుంచి వచ్చిన వారుణమైన శంఖాన్ని తీసుకునొచ్చాడు. ఏకంగా సముద్రుడే శంఖాన్ని తీసుకునొచ్చాడు. మనం వెళ్ళి సముద్రంలో నుంచి శంఖం పట్టుకుని రావడం కాదు. ఏకంగా సముద్రుడే శంఖాన్ని తీసుకునొచ్చి ఈయనకిచ్చాడు. ఆ శంఖం మామూలు శంఖం కాదు. ఒకానొక సమయంలో మన ప్రజాపతి బ్రహ్మదేవుడు ఇంద్రుడికి తీసుకునొచ్చి ఇచ్చిన శంఖం అది. ఎవరు తయారు చేశారు అంటే సిక్తం నిష్కసహస్రేణ సుకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ చేత చక్కగా నిర్మించబడ్డ శంఖం అది. 1000 నిష్కల బంగారంతో తయారు చేసి ఉన్నది. దాన్ని బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో ఇంద్రుడికి ఇచ్చాడు. అది వరుణుడి దగ్గర ఉంటే దాన్ని ఇప్పుడు సముద్రుడు తీసుకునొచ్చి మన ధర్మరాజుకి ఇచ్చాడు. తేన అభిషిక్తః కృష్ణేన తత్రమే కస్మిలః భవదింగ్. ఇంక కృష్ణుడు లేచాడు నాన్న. వీళ్ళందరూ ధౌమ్యుడు, వ్యాసుడు, మహర్షులందరూ అభిషేకాలు చేసిన తర్వాత కృష్ణుడు లేచి ఈ శంఖం ఉన్నది కదా, విశ్వకర్మ తయారు చేసిన దాన్ని బ్రహ్మదేవుడు ఇంద్రుడికిస్తే దాన్ని వరుణుడి దగ్గర ఉంచితే ఆ వరుణుడి దగ్గర నుంచి సముద్రుడు తీసుకుని వచ్చిన శంఖం ఏదున్నదో దానితో కృష్ణుడే స్వయంగా ధర్మరాజుకు అభిషేకం చేస్తుంటే చూస్తూ ఉన్న నాకు ఎంత కష్టం అనిపించిందో నాన్న. నాకు చాలా దుఃఖం వచ్చింది. నా మనసంతా కలుషితమైపోయింది. గచ్చంతి పూర్వాత్ అపరం సముద్రం చాపి దక్షిణం ఉత్తరంతు న గచ్చంతి వినా తాత పతత్రిభిః తత్రస్మ దద్ముః శతశః శంఖాన్ మంగళ్యకారణాత్ ప్రాణదంతే సమాత్మాతాః తత్ర రోమాణి మే అహృషన్. వీళ్ళందరూ ఆయన తమ్ముళ్ళు. పూర్వం అంటే తూర్పు వైపు, అపరం అంటే పడమర వైపు, అట్లానే దక్షిణం అన్ని వైపులకు వెళ్ళి అన్ని సముద్రాల్లో నుంచి అన్ని సామాన్లన్నీ తీసుకుని వచ్చారు నీళ్లతో సహా. ఉత్తరం వైపుకు మాత్రం వెళ్ళలేకపోయారు. అక్కడ ఓన్లీ పతత్రులు వెళ్ళగలవు ఏంటో గాని. సరే అది వదిలిపెడితే అక్కడి నుంచి రకరకాల వందల కొద్ది వేల కొద్ది శంఖాలు పుచ్చుకుని వచ్చారు నాన్న. ఆ అన్ని సముద్రాల్లో నుంచి, అన్ని వైపుల నుంచి ఉన్న అన్ని సముద్రాల్లో నుంచి తెచ్చిన శంఖాలన్నింటినీ వందల కొద్ది ఒకేసారి పూరిస్తే ఇంకా దాని ప్రాణదము మామూలు నాదం కాదు, ప్రకృష్టమైన నాదము. అందరూ ఒకేసారి వందల కొద్ది శంఖాలు పూరిస్తే ఆ శంఖాలన్నీ ఊదుతూ ఉంటే ఆ శబ్దానికి నా రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి నాన్న. ప్రణతాః భూమిపాః చాపి పేతుః హీనాః స్వతేజసా దృష్టద్యుమ్నః పాండవాః చ సాత్యకిః కేశవः అష్టమः సత్వస్తాః శౌర్యసంపన్నాః అన్యోన్యప్రియకారిణः సంవిజ్ఞాన్ భూమిపాన్ దృష్ట్వా మాంచతే ప్రాహసంతదా. ఈ శబ్దం నానా ఏదో తూర్పు, పడమర, దక్షిణం అన్ని వైపుల నుంచి, అన్ని సముద్రాల్లో నుంచి పెద్ద పెద్ద శంఖాలు వందల కొద్దీ తీసుకుని వచ్చారు కదా, వాటన్నింటిని ఒక్కసారి ఊదుతుంటే కృష్ణుడు ఆ వారుని శంఖంతో ఈయనకు అభిషేకం చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళందరూ ఒకేసారి మంగళ నాదాలన్నీ ఈ శంఖాలతో చేస్తూ ఉంటే ఆ శబ్దం ఎంత ఉన్నదంటే నాకు ఒళ్ళు గగురు పడవడమే కాదు, నేను నాతో పాటు మిగిలిన రాజులందరూ కూడా కళ్ళ తప్పి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ శబ్దానికి కింద పడ్డారు నాన్న. నేను కూడా పడ్డాను. కొంతమంది పడలేదు కానీ దృష్టద్యుమ్నుడు, పాండవులు, సాత్యకి, కేశవుడు, ఈ కృష్ణుడు, ఈ 8వ వాడు
వీళ్ళు మాత్రము ఈ 8 మంది మాత్రము వాళ్ళ స్వస్థితిలోనే వాళ్ళున్నారు. వాళ్ళు అట్లనే కూర్చొనున్నారు. అంటే కృష్ణుడు అక్కడ ఆయనకు అభిషేకం చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఛత్రచామరాలు అవన్నీ పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళందరూ బానే ఉన్నారు. గొప్ప శౌర్య సంపన్నులు. ఒకళ్ళకొకళ్ళకు ప్రియం చేసుకుంటూ ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ విసంజ్ఞాః వాళ్ళందరూ చేష్టలుడిగి కింద పడితే, ఆ రాసులందరిని చూసి వీళ్ళు నన్ను గూడా చూసి నాన్న మాంచతే నన్ను గూడా చూసి వాళ్ళు కదా అప్పుడు ప్రాహసన్ గట్టిగా నవ్వారు నాన్న. తతః ప్రహృష్టః బీభత్సుః ప్రాదాత్ హేమ విషాణినాం శతాని అనడుహాం పంచ ద్విజముఖ్యేషు భారత. ఓ భారత, ఇంకా ఆ విధంగా అంత గొప్పగా అభిషేకం జరిగిన తర్వాత సామ్రాట్టుగా ప్రహృష్టః ఎంతో సంతోషించి మన బీభత్సుః అర్జునుడు హేమ విషాణినాం బంగారపు తొడుగులతో ఉన్న కొమ్ములతో ఉన్న అనడుహాం. అనడుహ్ అంటే ఎద్దులు. అనహ అంటే బండిని, వహ అంటే వహించేవి అని అర్థం. బళ్ళను లాగే ఎడ్లు, వందల కొద్దీ ఎడ్లను, ఆ ఎడ్లకు కొమ్ములకు బంగారపు తొడుగులు వేసి, అటువంటి వాటిని ఒక 5గురు బ్రాహ్మలకు దానం చేశాడు మన అర్జునుడు. న ఏవం శంబరహంత అభూత్ యౌవనాశ్వః మనుః నచ రాజా పృథుః వైన్యః నచ అపి ఆసీత్ భగీరథః. ఇటువంటి వైభవము ఎవ్వడికీ లేదు నాన్న. ఎవ్వడికీ లేదు. నేను కనలేదు, వినలేదు. శంబరహంత శంబరాసురుడిని సంహారం చేసిన వాడు ఇంద్రుడికి లేదు నాన్న ఇంత వైభవము. యవ్వనాశ్వుడికి లేదు, మనువుకి లేదు. స్వయంభువ మనువుకి ఏకంగా. ఆయన ఆది సామ్రాట్. ఆయనకు గూడా ఇంత లేదు నాన్న. అట్లానే పృథు మహారాజుకు లేదు, భగీరథుడికి లేదు. ఎవరికీ లేదు నాన్న. అటువంటి ఐశ్వర్యం, అటువంటి వైభవం వీడిది. ఏతాన్ దృష్ట్వా శ్రియం పార్థే హరిశ్చంద్రే యథా విభో కథన్ను జీవితం శ్రేయః మమ పశ్యసి భారత. ఇటువంటి శ్రేయస్సు చూసావా నాన్న? ఎప్పుడైనా విన్నావా? హరిశ్చంద్రుడికి ఉన్నటువంటి యశస్సు, అటువంటి వైభోగం నాన్న వీడిది. అటువంటి శ్రియము, అటువంటి ఐశ్వర్యము, అటువంటి విభవము చూసి ఇప్పుడు చెప్పు నాన్న నువ్వు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు. ఇంత విన్నావు గదా కొన్ని వారాల నుంచి. కథం ఏ విధంగా మమ శ్రేయః జీవితం పశ్యసి, నేను బ్రతికి ఉండడము శ్రేయస్కరమని ఎట్లా చెప్తావు నువ్వు? వాడి శ్రేయస్సు ఆ విధంగా ఉంటే దాన్ని చూసి నేను బ్రతికుండడం మంచిదని నువ్వెట్లా చెప్తావు నాన్న? చెప్పు నువ్వు. వాడి శ్రేయస్సుని చూసిన తర్వాత, వాడి ఉద్ధతి చూసిన తర్వాత, వాడి ఉన్నతి చూసిన తర్వాత, నేనింకా బ్రతికి ఉండడం మంచిదని అనుకుంటున్నావా నాన్న నువ్వు? అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎందుకు బతికుండాలి చెప్పు నేను? అందుకనే చచ్చిపోదాం అనుకుంటున్నాను అని మనవాడు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమి అని మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.